గమనించాలి. మన కంటికి కనబడినంత మాత్రాన దేవుడు లేడు అని చెప్పడం మంచిది కాదండి. దేవుని వెతికినట్లయితే తప్పకుండా దేవుణ్ణి చూస్తాం. దేవుని వెతికినట్లయితే తప్పకుండా దేవుని దర్శనాన్ని పొందుకోగలము. దేవుణ్ణి అన్వేషించినట్లయితే తప్పకుండా మనము దేవుణ్ణి కనుగొనగలము. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు నాకు దేవుడు కనబడితే కానీ దేవుణ్ణి నమ్మను అంటూ ఉంటారు. గమనించాలి, సాక్షాత్తు దేవుడే చెప్పారండి, నన్ను మీరు చూడలేరు, అయితే నేను ఉన్నాను అని మీరు ఎలా తెలుసుకోగలరంటే ఈ లోకంలో నేను సృష్టించిన సృష్టి నా గురించి బోధిస్తుంది. ఈ లోకంలో నేను నడిపిస్తున్న ఈ సృష్టి నా గురించి బోధిస్తుంది. వాటిని పరిశీలన చేయడం వల్ల నన్ను తెలుసుకోగలరు అని దేవుడే చెప్పారండి. మరి దేవుడు స్పష్టంగా ఆ విధంగా చెప్పారే, మరి మనలో ఎంతమంది వెతుకుతున్నాం? దేవుడు చెప్పిన విధానంలో వెతుకుతున్నామా? మనకు నచ్చిన విధానంలో వెతుకుతున్నామా? దేవుడు చెప్పిన విధానంలో మనం వెతికినట్లయితే దేవుణ్ణి చూడగలమండి. మనకు నచ్చిన విధానంలో మనం వెతికినట్లయితే దేవుణ్ణి చూడలేము. చాలామంది వ్యక్తులు కొంత ప్రయత్నం చేసి దేవుడు కనబడకపోతే దేవుడు లేడు అంటూ ఉంటారు. అలా కాదండి. దేవుడు చెప్పిన విధానంలో మనం వెతికితే దేవుడిని తప్పకుండా చూడగలము, తప్పకుండా దేవుడిని తెలుసుకోగలము, తప్పకుండా రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలము. చాలామంది భక్తులు ఇలా చేశారు కాబట్టి దైవ దర్శనాన్ని పొందుకోగలిగారు, వారి జీవితాన్ని మార్చుకోగలిగారు. మరి మనం ఎందుకు అలా ఉండకూడదు? సాధు సుందర్ సింగ్ అని గొప్ప భక్తుడు ఉన్నాడు. అతను దేవుని చూడాలి అని ఆశపడ్డాడు. ఆ ఆశకు తగినట్లుగా జీవించాడు. దేవుడు అతనికి కనపడ్డాడు. అతని జీవితమే మారిపోయిందండి. మరణం వరకు దేవునికి సాక్షిగా అతను బ్రతికాడు. మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన విధానంలో మనం వెతికితే దేవుడిని కనుగొనగలము. అలా కాకుండా మనకు నచ్చిన విధానంలో వెతికితే దేవుని కనుగొనడం అసాధ్యం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దైవాన్వేషణ చేద్దాం, దేవుని కనుగొందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.